నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకే విలేజ్ క్లినిక్ల ఏర్పాటు ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన తెనాలి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు. తెనాలి ఓటర్ల జాబితాను విడుదల చేసిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షపై అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అవగాహన కల్పించారు. స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీపీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలో భారతీయ సమాజం అనే విభాగాన్ని నూతనంగా సిలబస్లో చేర్చారని, ఈ విభాగం నుండి 30 మార్కులు రానున్నాయని తెలిపారు. ఈ విభాగంలో సిలబస్ ఏ విధంగా ఉందో వివరించారు. కుటుంబ వ్యవస్థ గురించి, సమాజంలో ఉన్న వర్గాల గురించి, రాజ్యాంగం వారికి కల్పిస్తున్న రక్షణల గురించి, బాలల హక్కుల గురించి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు వివరించారు. తెనాలి ప్రాంతం నుండి ప్రిలిమినరీ పరీక్షలో ఎక్కువ మంది సెలెక్ట్ కావాలని ఆకాంక్షించారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉండే 5 విభాగాలకు సంబంధించి ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేస్తున్న యూటీఎఫ్, జేవీవి, ఎన్జీఓ అసోసియేషన్ తెనాలి వారిని లక్ష్మణరావు అభినందించారు. అభ్యర్థుల విజయానికి తెనాలిలో ఉచిత తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్, జేవీవి, ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరు పోటీ చేయాలి? ఓట్లు వేసే వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉన్నారు. డిగ్రీ పూర్తయి 3 ఏళ్ళు అయిన వాళ్ళందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓట్లు వేయచ్చు. పోటీ చేసేవాళ్ళు గ్రాడ్యుయేట్ అవ్వక్కర్ల. చెప్పారు అర్థమైంది మీకు? పోటీ చేసేవాళ్ళు భారతీయ పౌరుడే 30 ఏళ్ళ వయసు ఉంటే చాలు, నిరక్షరాజులైనా కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయొచ్చు. చాలా మంది నన్ను అడుగుతారు, ఇది కరెక్టా సార్? కరెక్ట్ అంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బ్యూటీ అంటే అర్థమైందా? రాజ్యాంగం యొక్క అందం అదే, అందరూ సమానం అంటున్నారు. ఈరోజు తెనాలిలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో మరి త్వరలో గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జాము జరగనున్నది. ఈ సందర్భంగా మరి ఎన్జిఓ హోంలో సాయంకాలం 5:30 గంటల నుంచి 8:30 గంటల వరకు మన ప్రియతమ ఎమ్మెల్సీ గారు శ్రీ కేఎస్ లక్ష్మణరావు గారు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్రధాన విభాగమైన ఇండియన్ సొసైటీ గురించి బోధించడం జరిగింది. మరి ఇండియన్ సొసైటీకి సంబంధించి ఈ నూతనంగా ఏపీపీఎస్సీ ఒక విభాగంగా చేర్చడం జరిగింది. ఈ విభాగంలో 30 మార్కులు ఉన్నాయి. ఈ 30 మార్కులు రాజ్యాంగం బేస్ చేసుకుని ఉన్నటువంటి అంశాల మీద ఎక్కువగా రానున్నాయి. మరి ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా రానున్నాయి, వాటిని ఏ విధంగా అభ్యర్థులు పూర్తి చేయవలసి ఉంది అనేటువంటి అంశాలని బోధించడం జరిగింది. గ్రూప్ 2కి సంబంధించి భారతీయ సమాజం అనే అంశం మీద ఈరోజు క్లాస్ జరుగుతూ ఉంది. గతంలో మన ఈ కార్యక్రమాలు ఇది 4వ కార్యక్రమం. గతంలో 3 కార్యక్రమాలు జరిగాయి. ప్రారంభ కార్యక్రమం కూడా లక్ష్మణరావు గారు గ్రూప్ 2 గురించిన అవగాహన కల్పించారు. ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ క్లాసు, ఆ తర్వాత మరి జాగ్రఫీ మీద క్లాస్ జరిగింది. ప్రజెంట్ భారతీయ సమాజం మీద క్లాస్ 4వ క్లాసుగా జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాం అంతా కూడా యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక, ఎన్జిఓ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితంగా జరుగుతుంది కనుక గ్రూప్ 2 ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి ఎవరైతే సన్నద్ధులవుతున్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాలను వినియోగించుకొని వారు ఉద్యోగంలో విజయం సాధించడంలో దోహదపడద్దని. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగిందని శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. 65 లక్షల వ్యయంతో అంగలగుదురు, పెదరావూరు గ్రామాలలో నూతనంగా నిర్మించిన విలేజ్ క్లినిక్ సెంటర్లను శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ శిలాఫలకాలను ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య రక్షణే ప్రథమ అజెండాగా పనిచేస్తూ వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ప్రతి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్యశ్రీని కూడా 25 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో
పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సుమారు 20 లక్షల రూపాయలతో వెల్నెస్ సెంటర్ని ఓపెన్ చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆ గ్రామ సచివాలయాన్ని, గ్రామంలో నివసించే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే దానికోసం వెల్నెస్ సెంటర్స్ని, అలాగే గ్రామంలో ఉన్న రైతుల కోసం ఆర్బీకే కేంద్రాన్ని, పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చాం. ఈ సచివాలయ పరిధిలో నివసించే ప్రజలకి మెరుగైన వైద్యాన్ని గత ప్రభుత్వాలు చేయని విధంగా ప్రజల ఆరోగ్యం కోసం, మరి ముఖ్యంగా పేదవాడు, మధ్యతరగతి వాడు వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ వెల్నెస్ సెంటర్స్లో మొత్తం ఎక్విప్మెంట్స్ని, అలాగే డాక్టర్స్ని, ఆ డాక్టర్స్ ఉండేదానికి వాళ్ళ క్వార్టర్స్ని, ఈ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజల యొక్క టెస్టులు చేయటం కానీ, అలాగే వాళ్ళకు ఉచితంగా మందులు ఇచ్చేదానికి కానీ, ఎక్విప్మెంట్తో పాటు స్టాఫ్ను కూడా ప్రతి వెల్నెస్ సెంటర్లో రిక్రూట్ చేయటం జరిగింది. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న అనారోగ్యం ఏర్పడినా మీ అనారోగ్యాన్ని నయం చేసేదానికి ఈ వెల్నెస్ సెంటర్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కేవలం 25 లక్షల ఆరోగ్యశ్రీ పెంచడమే కాకుండా ప్రతి హాస్పిటల్స్లో నాడు నేడు కింద అప్డేట్ చేసి ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్ని, ఎక్విప్మెంట్ని, టెస్టింగ్ని, టెస్ట్ ల్యాబ్స్ని, ల్యాబ్ టెక్నీషియన్స్ని, మందులు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, ఆ మందులు కూడా నాణ్యమైన మందులు ఇచ్చే కార్యక్రమం, అదే కాకుండా ఇంటికే డాక్టర్ వచ్చే విధంగా తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను కోరుతుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడి వల్ల, మధ్యతరగతి వాడి వల్ల వారికి మెరుగైన ఆరోగ్యాన్ని, అలాగే వారి అవసరాలు తీర్చడం కోసం గ్రామంలో సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని, ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమం అందించే దాంట్లో మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి. దాన్ని గమనించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ఇదే అమరగుట్టు గ్రామం నంబర్ 1 స్థానంలో అభివృద్ధి పథకాలు ఇప్పించామనడానికి ఇవన్నీ కూడా సాక్ష్యాలన్నీ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు ఈ వెల్నెస్ సెంటర్ని దాదాపు 20 లక్షల రూపాయలు పెట్టి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నాణ్యమైన వైద్య సేవలు ఇచ్చే దాంట్లో కూడా మరి ముందంజలో ఉంటుంది. అదేవిధంగా అంగళగుట్టుకు సంబంధించి కూడా ఆ సచివాలయం కూడా మరి తెనాలి గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారి నేతృత్వంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగళగుట్టు సెంటర్ దగ్గర నుంచి కూడా మరి ఇక్కడ ఎస్సీ కాలనీకి సంబంధించి కూడా దాదాపు 1 కోటి రూపాయలతో నెంబర్ 1గా ఈ ఎస్సీ కాలనీకి రోడ్డు కూడా వేయించడం జరిగింది. తెనాలి పట్టణ తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందులపేటలోని యువత కార్యాలయంలో గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా కేక్ కట్ చేశారు. పార్టీని బలోపేతం చేసే దిశలో పాదయాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడమే కాక కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, అంగలగుదురు సర్పంచ్ కనగాల నాగభూషణం, కనకరాంబాబు, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారి పుట్టినరోజు కార్యక్రమం పట్టణ తెలుగు యువత నాయకులు కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందం. నారా లోకేష్ గారు ఇవాళ ఒక డైనమిక్ లీడర్ లాగా ఇవాళ అధికార పార్టీ చేసేటటువంటి అరాచకాలను ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చి దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను ఎక్కడెక్కడ వైసీపీ విస్మరించిందో వాటన్నిటిని వెండగడుతూ ఎక్కడ కూడా అడుగంత కూడా వెనకడుగు వేయకుండా మనం చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ఏ విధంగా ఆయన ప్రయాణం చేశాడో మనం చూసాం. ఎందుకంటే ప్రజల యొక్క ఓటు ద్వారా
అధికారంలోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే తెనాలి పట్టణ తెలుగు యువత మన కొల్లూరు శ్రీధర్ గారి ఆఫీస్ దగ్గర లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవటం, దానిలో ఉన్న పార్టీ పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయటం చాలా ఆనందదాయకం. లోకేష్ బాబు గారు పాదయాత్ర బిగినైన దగ్గర నుంచి ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులు, ఇప్పుడు జరుగుతున్న పనులు చూసుకుంటూ బేరీజు వేసుకుంటూ ఎక్కడ నష్టపోయామో ప్రజలకు వివరిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కులాలను ఏ మతాలను ఎక్కడెక్కడ వాడుకొని నాశనం చేశాడో అవన్నిటిని ప్రజలకు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మేము ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నామో ఒక దిశాన్ని పాదయాత్ర చేయడం. మాజీ మంత్రి ఆలపాటి ప్రజా పాదయాత్ర 12వ రోజు కొల్లిపర మండలం కొత్తూరు లంక నుండి ప్రారంభించారు. ఎన్టీఆర్ మరియు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలు చోట్ల అభిమానులు ఆలపాటి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. 20 కేజీల భారీ కేక్ ను కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొత్తూరు లంక నుండి ప్రారంభమైన పాదయాత్ర అన్నవరపు లంక, దళితవాడ, అన్నవరం, గౌడపాలెం నుండి హనుమాన్ పాలెం వరకు కొనసాగింది. రాత్రి బస హనుమాన్ పాలెంలో చేయనున్నారు. తెనాలి నియోజకవర్గంలో ఓటర్లు 2,64,894 మందిగా నమోదైనట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. తెనాలి రూరల్లో పురుషులు 31,301 మంది కాక స్త్రీలు 33,361 మంది, ట్రాన్స్జెండర్లు 4 కలిపి 64,666 మంది ఉన్నట్లు చెప్పారు. తెనాలి అర్బన్ పరిధిలో పురుషులు 74,584 మంది, స్త్రీలు 80,446 మంది, ట్రాన్స్జెండర్స్ 33 మంది, మొత్తం 1,55,063 మంది అన్నారు. కొల్లిపర మండలంలో పురుషులు 21,718, స్త్రీలు 22,988, ట్రాన్స్జెండర్స్ 1, మొత్తం 44,707 మంది ఉన్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రవాస భారతీయులు 170 మంది, సర్వీస్ ఓటర్లు 288 కలిపి 2,64,894 ఉన్నట్లు తెలిపారు. మన కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 2,64,436 voters have been included in the electoral roll. మన కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 273 పోలింగ్ స్టేషన్స్లో 71 పోలింగ్ స్టేషన్స్ తెనాలి రూరల్లో ఉన్నాయి, 151 పోలింగ్ స్టేషన్స్ తెనాలి అర్బన్లో ఉన్నాయి, తర్వాత 51 పోలింగ్ స్టేషన్స్ కొల్లిపార మండల్లో ఉన్నాయి. నేను ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఈఆర్ఓ ఉన్నాను. మన దగ్గర 3 ఏఆర్ఓస్ కూడా ఉన్నాయి. కె రవిబాబు గారు హూస్ తహసీల్దార్ తెనాలి,
is the AERO for the respective mandal. G. Nancharayya garu, Tehsildar Kolipara, is the AERO for that part. Tarvata Jaswantrao garu, who is the Municipal Commissioner of Tenali Municipality, is the AERO for Tenali Urban. Gata Samvatsaramlo gender ratio it reduced from 1075 to 1072 because of deletions of permanently migrated women electors. Tarvata death of women electors. Political party meetings were being conducted regularly on every Tuesday at ERO level and every Wednesday in collectorate at DEO level, district election officers level. So anni polling stations lo konni facilities compulsory liga chayali. Facilities also we are providing in all the polling stations. Some polling stations have been identified where there is no such facility. Their work is going on. We processed 12,569 Form 6 for inclusion of electors in the roll. Form 6A were processed, 20 Form 6A were processed. Form 7 were 10,162 in number, wherein we deleted some voters, and Form 8 were 19,256, which is used for correction of entries or basically shifting address, permanent, those who shift their corrections are done through this form. మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పాలడుగు ప్రణీత్ ఆధ్వర్యంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు రొట్టెలు, పండ్లు, స్వీట్స్ పంచి అనంతరం స్వదార్ హోంలో బాలికలకు కావలసిన టూత్ బ్రష్, పేస్ట్, సబ్బులు, పౌడర్, సోప్స్, బ్రెడ్స్, స్వీట్స్ అనంతరం రోడ్డు పక్కన నిరాశ్రయులకు బ్రెడ్, స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ప్రణీత్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టేస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పనులను ఎప్పటికప్పుడు ఎండకడుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చే నేతగా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నిజం ఎప్పటికైనా గెలుస్తుందనే ప్రగాఢ విశ్వాసంతో ముందడుగు వేస్తూ యువగళం ద్వారా జనగళమై ఉవ్వెత్తున ఎగిసిపడే కెటంల భావితరాలకు ముఖ్యంగా యువతకు స్ఫూర్తిగా ఉన్న లోకేష్ జన్మదినం మాకు శుభదినం అని అన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్ టీడీపీ స్టూడెంట్స్ ఫోరం సభ్యులు కొసరాజు సన్నీ, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ప్రెసిడెంట్ అయినంపూడి జితేష్, తెనాలి పట్టణ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ గుమ్మడి భార్గవ్ మరియు అజిత్, కొనికి గోపి, వడ్డికోటి లక్ష్మణ్, అఖిల్, నవీన్, విబిసి భార్గవ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ కలిపి సోదరీమణులకి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్స్ కానీ వాళ్ళు రోజు వాడుకునే వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని బ్రెడ్, యాపిల్స్, స్వీట్, హాట్ అన్నీ ఇవ్వటం జరిగింది. ఈ రోజున మేము ఈ వేడుకలు జరుపుకోవడానికి గల కారణం యువనేత నారా లోకేష్ గారు ఎప్పుడు 10 మందికి ఉపయోగపడాలి, పార్టీ కార్యకర్తలు మనం 10 మందికి మంచి చేయాలని ప్రతి ఒక్కరితో చెప్తూ ఉంటారు. నేను గత సంవత్సరం నేను ఎక్కువగా ఆయనతో గడిపిన అనుభవాల ప్రకారం నేను ఆయన దగ్గర నేర్చుకున్నది, మనం సమాజానికి మంచి చేస్తే సమాజం బాగుపడిద్ది, 10 మంది పేదవాళ్ళు బాగుంటారు అని ఎప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తుండగా బీజేపీ నేతలు దేవాలయంలోకి వెళ్లకుండా అడ్డుపడటాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే షర్మిల రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు శ్రమించి రాజశేఖర్ రెడ్డి కోరికను నెరవేరుస్తానని పాదయాత్ర చేపట్టారు. రేపు గుంటూరులో పార్టీ ఆఫీస్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, ఎస్సీసీఎల్ తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొరికపూడి అశోక్ బాబు, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు జాకిర్ హుస్సేన్, షేక్ షాన్ బాషా, ఎస్సీసీఎల్ నాయకులు గండినమల్లి రాజా, మోషే, కనపతి ఆనంద్ బాబు, ఇడ్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం కూడా పౌర హక్కుల్ని భంగం కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అనే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు ఒక గుడిలోకి దైవ దర్శనానికి వెళ్తుంటే బీజేపీ ఉగ్రవాదులైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు బీజేపీ జెండాలు పట్టుకొని రాహుల్ గాంధీ గారి మీద దాడి చేసే యత్నం చేసి గుడిలోకి వెళ్ళనీయకుండా చేసి రాహుల్ గాంధీ గారిని గుడిలోనికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ఇది ఎంతవరకు సబబు? మీ నాయకత్వంలో మీరు ప్రధాని బీజేపీ ఆర్ఎస్ఎస్కా భారతదేశానికా? భారత జాతి గర్వించదగినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని ప్రతి ఒక్కడికి ఆలయ ప్రవేశం ఉంది.
ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులు ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ప్రజాస్వామ్య పరంగా ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ బడికైనా వెళ్ళొచ్చు, ఎవరితోనైనా తిరగచ్చు. నీకు అటువంటి అధికారాల్ని మీరు ఒక నియంతలాగా పాలిస్తూ రాహుల్ గాంధీ గారి పర్యటన అడ్డుకోవటానికి, రాహుల్ గాంధీ గారి జోడో యాత్రను అడ్డుకొని మీకు మీ హేయమైన చర్యల్ని బయటపెట్టారు. ఎందుకంటే ఒక భారతదేశం గర్వించినటువంటి సంక్షేమానికి చిరునామా అయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజల హక్కును చేర్చుకొని పేద ప్రజల సమస్యలను తీర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 37వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధికా రమేష్ పర్యటించారు. వార్డు పర్యటనలో భాగంగా 37వ వార్డులోని మురుగు కాల్వలను పరిశీలించి అందులోని సీల్ను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రజలు మురుగు కాల్వల్లో ప్లాస్టిక్ వ్యర్థాన్ని వేయడం మానుకోవాలని, చెత్తను మున్సిపల్ సిబ్బందికి అందజేసి సుందర తెనాలికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైర్పర్సన్ రాధికా రమేష్ తెలిపారు. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున స్కిల్ ప్రోగ్రాం 37వ వార్డులో తీయడం జరుగుతుంది. గత 3 రోజులుగా మేము పర్యటిస్తున్నాం. అలానే ఇల్లు పగలకొడతాన ఇసుక కంకర అనేది కాలువలో పడటాన నీళ్ళు డ్రైనేజీ ఆగిపోవటం జరుగుతుంది. ఆ స్కిల్ట్ కూడా చాలా పెరిగిపోతాన మేము ఈ రోజున ఈ స్కిల్ట్ అనేది తీపిస్తడం జరుగుతుంది. అలానే ఇల్లు నిర్మిస్తున్న వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్గా చెప్తుంది ఏంటంటే, మా సిబ్బంది వస్తున్నారు, వాళ్ళకన్నా చెప్పండి, వాళ్ళన్నా తీయిస్తారు కదా. అలానే మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని పరిష్కరిస్తాము. అలానే మేము మా వర్కర్స్, మా సిబ్బంది అందరూ చాలా చక్కగానే ఈ స్కిల్ట్ అనేది తీపిస్తున్నాం. స్కూల్ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలం వచ్చేదానికి రోడ్డు మీద వాటర్ అనేది నిలబడటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయిస్తుంది జరుగుతుంది. ఈరోజు 37వ వార్డులో సిల్ట్ తీసే కార్యక్రమం గత 4 రోజుల నుంచి జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మెయిన్గా ఈ భవనంవారి వీధిలో మన లెక్చరర్స్ కాలనీకి, మన వాణికుమార్ హాస్పిటల్ రోడ్డుకి అనుసంధానమైన రోడ్డు నుంచి మన వి ఫర్నిచర్ మాల్ నుంచి భవనంవారి వీధి దాకా సిల్ట్ తీసే కార్యక్రమం చైర్మన్ గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ దోమలు ఉన్నాయని, బాగా విపరీతంగా దోమలు ఉన్నాయని మా దృష్టికి తీసుకురావడంతో చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడంతో మేడం గారు కూడా మంచి హృదయంతో గత 4 రోజుల నుంచి ఈ వార్డు క్లీన్గా ఉండాలని చెప్పి మా వార్డు గత 4-5 రోజుల నుంచి మా వార్డు నీట్గా క్లీన్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రజలు కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. పార్టీ కార్యకర్తల బాగోగులు చూసే గొప్ప నాయకులు లోకేష్ అని, పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకుంటున్న గొప్ప నాయకుడిగా ఎదుగుతున్న లోకేష్ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపైన హరిప్రసాద్, కె రాంబాబు, డాక్టర్ శేషగిరి, ఎన్టీఆర్ జగన్ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారు 42వ పుట్టినరోజు సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. నారా లోకేష్ బాబు వారి తాతగారి స్ఫూర్తితోటి, వారి నాన్నగారి అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలకి, కార్మికులకి, కర్షకులకి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా తయారవుతున్నందుకు చాలా సంతోషం. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా లోకేష్ బాబు గారి ఆయన పాదయాత్రలో ఆయన మాట్లాడిన విధానం కానివ్వండి, ఆయన ఆ ప్రవర్తన, ఆ పాదయాత్రలో నడుస్తున్నంతసేపు ఆయన ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని స్టూడెంట్స్కి కానివ్వండి, కార్మికులకు, కర్షకులకి అందరికీ ఎవరికి ఎటువంటి కావాలో అటువంటివన్నీ కూడా వాగ్దానాలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో
లోకేష్ బాబు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. లోకేష్ బాబు అంటే ఆయన యువగళం మహాసారథి, బలవంతుడు శక్తివంతుడు అయిన మరి లోకేష్ బాబు గారిని ఇంకా పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మరి అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరిచి మరి రేపు రానున్న ఎలక్షన్లో మనం అందరం ఉమ్మడిగా పనిచేస్తూ లోకేష్ బాబు గారి అడుగుజాడల్లో నడుస్తూ, అలాగే ఆయన పెట్టిన క్రియాశీల సభ్యత్వాలు కానీ లేకపోతే ఇతర మరి మినిస్టర్గా చేసేటప్పుడు రోడ్డు రవాణాలు, రోడ్లు బాగు చేసిన విధానాన్ని కానీ అందరం గమనించుకొని రేపు లోకేష్ బాబు గారిని మంగళగిరి నియోజకవర్గంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు అడపా సంపత్రాయుడు ఆధ్వర్యంలో నేతాజీ జయంతి ఉత్సవం స్థానిక గాంధీ చౌక్లోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ నాడు నేడు రేపటి తరాలకి స్ఫూర్తి ప్రదాత నేతాజీ అని, వారి అడుగుజాడల్లో యువత పయనించాలని అన్నారు. రాష్ట్ర నాయకులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రక్తం ఇస్తే స్వేచ్ఛ వస్తుంది అని ప్రజలను చైతన్యవంతులు చేసిన మహానాయకుడు నేతాజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు వేణు, పెద్దింటి గానకళావతి, కుశల్ రాజ్ జైన్, దారా సాయిగుప్తా, టి వెంకటేశ్వరరావు, సికా రవీంద్రబాబు, కోవూరి శ్రీనివాసరావు, కందుల వేణువర్ధన్, ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు లక్ష్మణ్ నాయక్, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు రామిశెట్టి గోపి, ఎస్ అర్జున్రావు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వారికి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి 1930లోనే స్వాతంత్రాన్ని ప్రకటించిన భారతదేశ తొలి సైన్యాధిపతి ప్రజలందరి హృదయాల్లోనూ, యువత హృదయాలు ముఖ్యంగా నాడు కానీ నేడు కానీ రేపటి తరం కానీ గుర్తుంచుకునే మహోన్నతమైన వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి. ఒరిస్సా రాష్ట్రంలో కటక్లో పుట్టి బెంగాల్లో పెరిగి బెంగాల్ టైగర్ అనిపించుకుని భారతదేశం యావత్తూ కూడా ఆయన విగ్రహం లేని ఊరు లేకుండా ఉండే విధంగా ప్రజల మనసుల్లోని తన స్థానాన్ని ఏర్పరచుకున్న ఏతర రాజకీయ నాయకుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఈ దేశం కోల్పోవటం చాలా దురదృష్టం. ఈ దేశాన్ని ఒక పక్క అహింసావాదంతో స్వతంత్రం తీసుకురావాలని మహాత్మా గాంధీ గారు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో, దానికి అహింసే కాదు అవసరమైతే రక్తానికి రక్తం ఇవ్వాలి అనేటటువంటి విధానంతో ఆయన ముందుకెళ్లారు. వారు చేసినటువంటి యువతకి ఆదర్శవంతమైనది పోరాటం అనేది వారు నేర్పారు ఈ దేశానికి. వారు పులి లాంటి వాళ్ళు. ఈ దేశంలో అందరినీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని భిన్నంగా కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే అందరినీ పురిగొల్పి యువతని ఉత్తేజపరిచి అహింసా విధానం కంటే కూడా పోరాట పడితో మనం స్వతంత్రం తొందరగా తీసుకురావచ్చు అనేటటువంటి ఆలోచనతో వారు ముందుకు వచ్చి యువతకు ఆదర్శవంతంగా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను గ్రామ స్థాయిలోనే అందించాలన్న ఆశయంతో సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ఈ విధానం ద్వారా పారదర్శక పాలనను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. రూరల్ మండలం కంచర్లపాలెంలోని నూతనంగా 43.70 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం 20.8 లక్షలతో నిర్మాణం చేసిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంపుదల చేసిన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. సభకు గ్రామ సర్పంచ్ కోపెళ్ల మణమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో గరిష్టంగా అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సిలు, జిల్లా ఏరియా ఆసుపత్రులను బలోపేతం చేసినట్లు వెల్లడించారు. అదనంగా పట్టణాల్లో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామాల్లో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అన్ని ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులు సిబ్బందిని ప్రభుత్వం భర్తీ చేసిందని, ఆరోగ్యశ్రీ కింద పేదలకు అందజేసే వైద్య సహాయ పరిమితిని ప్రభుత్వం 25 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గ్రామాల్లో నివసించే ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు వెల్నెస్ సెంటర్ని, గ్రామాల్లో నివసించే రైతుల కోసం ఆర్బీకే సెంటర్, ఈ 3 సెంటర్స్ని ప్రతి గ్రామంలో పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టుకుంటా వస్తామంట. దాంతో భాగంగానే ఈరోజు కంచెలపాలెం గ్రామంలో
నూతన సచివాలయాన్ని సుమారు 40 లక్షలతో ఈ సచివాలయాన్ని, అలాగే సుమారు 21 లక్షలతో వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసి ఆ రెండింటిని ఈరోజు పూర్తి చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం, ఆ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడినాక సంక్షేమానికి పెద్ద ప్రయారిటీ ఇచ్చారు. ఏంటి ప్రయారిటీ అంటే ఎక్కడైతే పేద వర్గాలు కానీ ఎక్కడైతే మధ్యతరగతి వర్గాలు కానీ ఉన్నాయో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమం ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని డీబీటీ పద్ధతిలో అందజేస్తాం. ఉదాహరణకు ఇదే గ్రామాన్ని మనం తీసుకుంటే సుమారు ఇదే గ్రామంలో ఈరోజు పెన్షన్స్ సుమారు 501 మంది దాకా పెన్షన్స్ వస్తూ ఉంటాయి. 501 మందికి ఈ గ్రామంలో పెన్షన్ వస్తుంది. 15,15,000 రూపాయలు ఒక్క పెన్షన్కే 1వ తారీఖు పొద్దున్నే ఈ గ్రామంలో ఈరోజు పెన్షన్ సుమారు మొన్న 1వ తారీఖు నుంచి మీ అందరికీ వస్తున్నది 3,000 రూపాయలు. అంటే 501 మందికి పెన్షన్ ఈ ఒక్క కచ్చిలపాలె గ్రామంలో ఎవరైతే 60 సంవత్సరాలు దాటి కానీ, ఎవరైతే వికలాంగులు కానీ, ఎవరైతే ముఖంతోలు కానీ ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాం. ఇదే గ్రామంలో నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా సుమారు ఈ 4 సంవత్సరాల్లో 28 కోట్ల రూపాయల సంక్షేమాన్ని డైరెక్ట్గా 24,36,47,000 రూపాయలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో ఇదే గ్రామంలో వేసి ఆల్రెడీ జరిగింది. మరి ఈ గ్రామస్తులందరూ కోరిక మేరకు ఎమ్మెల్యే గారిని అడిగితే ఈరోజు చాలా మంచి రోజు, ఈ గ్రామంలో 45 లక్షల రూపాయలు ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయం, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ 20 లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసి మరి అభివృద్ధి పదం నిలిచారు. మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా మరి స్వర్గీయ అన్నాపత్రి సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో రైతు బాంధవుడు, రైతు కుటుంబం నుంచి వచ్చి మరి రాష్ట్ర మంత్రి దాకా ఎదిగి ఈ అభివృద్ధి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఎంతో సుందరవరంగా చేసిన కనుక మనందరికీ తెలుసు. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ ఈ కంచెలపాలెం, సోమసుందరపాలెం, చాలప్రోలు ఈ గ్రామాల మధ్య తెనాలి పట్టణానికి అతి సమీపంలోనే మరి దాదాపు 70 ఎకరాల పొలాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ రోజుల్లోనే ఇక్కడ అన్ని ఇండస్ట్రియల్ ఏరియాలు తీసుకొచ్చి మరి ఈ ప్రాంత వాసులందరికీ కూడా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకే విలేజ్ క్లినిక్ల ఏర్పాటు, ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన తెనాలి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు. తెనాలి ఓటర్ల జాబితాను విడుదల చేసిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.